ఒక అమాయకమైన ఆడపిల్ల గొంతు కోయడం నీకు అన్యాయం అనిపించలేదా? ఆ రోజు నీ స్వార్థం కోసం విహారీ గారిని మోసం చేశావు. అబ్బం శుభం తెలియని నా జీవితాన్ని పణంగా పెట్టి నీ పబ్బం గడుపుకున్నావు. ఎందుకురా? ఎందుకు? విహారీ గారికి నాకు ఎందుకింత ద్రోహం చేశావు? వదులుతావా వదలవా? రోడ్డు మీద ఏంటి రచ్చ? ఎవరైనా చూస్తే నేనేదో తప్పు చేశాను అనుకుంటారా? అవును, తప్పు చేశావు. తప్పు చేశావు. లోకల్లో ఏ మనిషి చెయ్యని తప్పు చేశావు. ప్రపంచంలో ఏ స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చెయ్యకూడని ద్రోహం చేశావు. ఏ అమ్మాయికి ఎవరు చేయని అన్యాయం చేశావు. డబ్బు కోసం గట్టి తిని ఇంత నీచానికి దిగజారుతావా? నీ స్వార్థం కోసం 2 జీవితాల్ని బలి చేస్తావా? ముందు వదులుతావా వదలవా? వదలను. నిన్ను వదలను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. మా ఇద్దరికి ఇంత అన్యాయం చేసి పారిపోయిన నిన్ను అంత సులభంగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? వదలమని చెప్తున్నానా? వదలు. వదలనరా. నీలాంటి వాళ్ళు స్వార్థంతో ఏదో సాధించేశావు అనుకుంటారు. ఎంతో సంపాదించేశావని మిడిసిపడిపోతూ ఉంటారు. కానీ మోసంతో అన్యాయంతో మీరు సాధించింది సంపాదించింది అవసరమైన సమయంలో మీకు పనికి రాకుండా పోతుంది. ఆ రోజు డబ్బు కోసం మా ఇద్దరి జీవితాల్ని బలి చేయడానికి సిద్ధపడిపోయావు. కానీ నువ్వు చేసిన పని వల్ల మేమెంత ఇబ్బందులు పాలవుతున్నావో నువ్వు ఆలోచించలేదు. మేమిద్దరం పడిన బాధంతా ఒక చీకటిలా నిన్ను ఖచ్చితంగా కమ్ముకుంటుంది. మేం కార్చిన ప్రతి కన్నీటి పొట్టు ఒక ఆయుధమై ఏదో ఒక రోజు నిన్ను సర్వనాశనం చేస్తుంది. వదులుతావా వదలవా? కనక మహాలక్ష్మి, వదలమన్నానా? ఓ, ఇప్పటి వరకు నేనెవరో గుర్తు రానట్టే ప్రవర్తించావు. ఇప్పుడు పేరెలా గుర్తొచ్చిందిరా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఏంటి రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదురా, నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను ఆగరా. ఆగు. ఆగరా. ప్రకాష్, ఆగు. ఆగరా. ఆగు. రేయ్, ఇంతలోనే ఎట్టెళ్ళిపోయాడు వీడు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. లేకపోతే వాడి ప్రాణం ఇక్కడికిక్కడే తీసి పారేసేదాన్ని. వార్త చెప్పారు ఆదికేశవ్ గారు. నిజానికి మీరు ఆ బట్టలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా అని అందరం ఎదురు చూస్తున్నాం. సమయానికి మీరే ఫోన్ చేశారు. సరేనమ్మా, నేను ఇక బయలుదేరుతాను. సరే, మంచిది. గౌరీ, గౌరీ, ఆ చీరలన్నీ సంచుల్లో సర్దడం అయిపోయిందా? అయిపోయిందయ్యా.
అన్నింటికీ కంగారే నీకు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ప్రతి చీర ఒక కళాఖండంగా ఉందంటే నమ్ము. పొగిడితే గర్వం ఎక్కువైపోతుందని పొగడ్డం లేదు కానీ ఈ చీరలన్నీ ఎంత బాగా నేసావో. ఈ చీరలన్నింటికీ నా దిష్టే తగిలేలా ఉంది. చీరలనే పొగుడుతున్నావు గాని నన్ను మాత్రం పొగట్లేదు కదా. పెళ్ళైనప్పటి నుండి నిన్ను పొగుడుతూనే ఉన్నాను కదయ్యా. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తావు. శ్రద్ధతో ప్రతి పోగును దరి చేర్చి ఒక బ్రహ్మాండమైన వస్త్రంలా మారుస్తావు. నీ పనితనానికి పేరు పెట్టేవాళ్లే లేరయ్యా, పొగిడేవాళ్లు తప్ప. సరే, నేను బయలుదేరుతాను గౌరీ. ఆ, సరేనయ్యా, నువ్వు బయలుదేరు, నేను దిష్టి తీస్తాను. గౌరీ, వస్తున్నా వస్తున్నా. ఇంక బయలుదేరయ్యా. వెళ్ళొస్తాను గౌరీ. అలాగేనయ్యా. ఆపండి 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 ఆపండి. నువ్వు చేస్తున్న పని తప్పు. దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు. ఈ ప్రకృతి నీకు కలిపిన బంధాన్ని వెక్కిరిస్తున్నావు. నీకు ఈ అమ్మాయికి ఏర్పడిన బంధం ఆ భగవంతుడు ఏర్పరిచింది. దాన్ని కాదనుకునే హక్కు, వదిలించుకోవాలనే అధికారం నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కనక మహాలక్ష్మి, నీ జీవితంలోకి నేను అనుకోకుండా ప్రవేశించిన ఇప్పుడు నీ జీవితం అర్థం లేకుండా మారడానికి నేనే కారణం అవుతున్నాను. ఒక గమ్యం లేకుండా చేసే నీ జీవిత ప్రయాణానికి నేను మూలమవుతున్నాను. నీ చుట్టూ ఉన్న ముళ్ళకంపల్లాంటి సమస్యలన్నీ తొలగించి నీకొక మంచి దారి చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వట్లేదు. అలా అని ఆ అవకాశం వచ్చే వరకు ఎదురు చూడలేను. ఇంతలో నీ చుట్టూ కమ్ముకున్న సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నేను కలిసి ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఎప్పుడొస్తుందో ఏంటో. విహారీ, విహారీ, ఏమైందన్నా? ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నానమ్మా? నేను బానే ఉన్నానుగా. చూడు నాన్న, నువ్వు మాటలు రాని పసివాడిగా ఉన్నప్పుడు నువ్వేడిస్తే, నువ్వు నాకు మాటల్లో చెప్పలేకపోయినా, నువ్వు ఆకలేసి ఏడుస్తున్నావో, ఎక్కడైనా నొప్పి వల్ల ఏడుస్తున్నావో గుర్తించగలిగేదాన్నిరా. అలాంటిది నువ్విప్పుడు బాగానే ఉన్నావో బాధగా ఉన్నావో నేను గుర్తించలేననుకున్నావా? అదేం లేదమ్మా.
నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నాన్నా, ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నిన్నే నాన్నా, నా కళ్ళల్లోకి ఒక్కసారి సూటిగా చూసి చెప్పు. ఆ, అదేం లేదమ్మా. సరే నాన్నా, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. ఏంటమ్మా అది? ఈ పెళ్లి నీకిష్టమయ్యే చేసుకుంటున్నావా, లేక నా మీద పడ్డ మచ్చని చెరపడానికి, ఈ రెండు కుటుంబాలని కలపడానికి మాత్రమే ఈ పెళ్లికి సిద్ధపడ్డావా? అదేంటమ్మా ఇప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నావు? ఈ ప్రశ్న నేనెప్పుడో అడగాల్సిందేమో, బహుశా ఇప్పుడు ఆలస్యంగా అడుగుతున్నానేమో. నిజం చెప్పు నాన్నా, ఈ పెళ్లి నీకిష్టమయ్యే చేసుకుంటున్నావా? అమ్మా, నాకిష్టం లేకుండా నేనెందుకు చేసుకుంటానమ్మా? చూడు నాన్నా, ముక్కలైన అద్దాన్ని ఒక్కోసారి అతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో చిన్న చిన్న గాజు ముక్కలు మన చేతికి గుచ్చుకొని రక్తం కారుతున్నా మనం ఏవీ పట్టించుకోము. ఎందుకంటే అద్దం అతుక్కోవటం మనకి ముఖ్యం కాబట్టి. అలాగే ముక్కలైన ఈ రెండు కుటుంబాలని కలపడానికి నీ గుండెకేవైనా అలాంటి గాజు ముక్కలు గుచ్చుకుంటున్నాయేమో అని నా భయం. నీ గుండె లోపల రక్తాలు కారుతున్నా అవి మాకు చెప్పుకోవట్లేదేమో అని నా భయం నాన్నా. అవునమ్మా, నా గుండెకి చాలా గాయాలవుతున్నాయి. ప్రతి గాయం నుండి చెప్పుకోలేనంత బాధ బయటికి తన్నుకొస్తోంది. కానీ ఆ బాధ నీకు చెప్పుకోలేను. నా కన్నీళ్లు నీ ముందు పెట్టలేను. ఏం నాన్నా, ఏం ఆలోచిస్తున్నా? అమ్మా, కాసేపు నీ ఒడిలో తలపెట్టి పడుకోనమ్మా. అవే మాటల్లన్నా. చూడు నాన్నా, మీ నాన్న కూడా ఎప్పుడూ ఇంతే. నా కుటుంబం నా వాళ్ళు అని ఆలోచించేవారు. అందరి గురించి ఆలోచిస్తూ ఆయన గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. నువ్వు కూడా అచ్చం ఆయనలాగే కనిపిస్తున్నావు. అందరి గురించి ఆలోచించటంలో తప్పు లేదు నాన్నా. కానీ మనకి తగిలే గాయాలని కూడా మనం చూసుకోవాలి నాన్నా. గుండెలో కలుగుతున్న బాధని ఎవరో ఒకరితో పంచుకోవాలి. అప్పుడే ఆ గుండెలో భారం తగ్గుతుంది. అమ్మా, అదేం లేదులే అమ్మా. నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వమ్మా. నన్ను క్షమించమ్మా. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తనకొక దారి చూపిద్దామన్నా నాకు ఏ దారి కనిపించటం లేదు. తనని ఏ తీరానికి చేర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి జీవితంలో
నేనొక దుర్మార్గుళ్ళ మిగిలిపోతానేమో అని నాకు భయం వేస్తుందమ్మా. ఈ విషయం నీకు చెప్పలేను, అలా అని నా గుండెలో నేను మోయలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. ఏమైంది పెదనాన్న? వసుదమ్మ గారికి ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను రా, అస్సలు కలవడం లేదు. అయ్యో, అలా అయితే ఎలా పెదనాన్న? అసలే మనకి ఈ సిటీ కొత్త. మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ పట్టుకుని ఏదో విధంగా వెళదాం. ఏది ఆ అడ్రస్ కాగితం ఎలా ఇవ్వు. సరే పెదనాన్న. పెదనాన్న, అది ఏమైందిరా? అడ్రస్ కాగితం తీయమంటే అల్లకల్లోలం అయిపోయినట్టు అలా మెలికలు తిరిగిపోతున్నావు. పెదనాన్న, ఆ అడ్రస్ ఎక్కడో పడిపోయింది పెదనాన్న. జేబులో కూడా లేదు పెదనాన్న. అడ్రస్సే లేకపోతే ఎలా వెళ్తావురా? నన్ను క్షమించి పెదనాన్న. పెదనాన్న, నాకు 2 లైన్లు మాత్రం గుర్తొస్తున్నాయి. ఏంటవి? పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్. సరే, ముందైతే అక్కడ వరకు వెళ్దాం పద. కానీ అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం పెదనాన్న? ఈ లోపు వసుదమ్మ గారి ఫోన్ కలుస్తుందేమో చూద్దాంరా. ముందు బయలుదేరదాం పద. ఆటో ఏమన్నా దొరుకుతుందేమో చూడు. బాబు ఆటో, ఇట్రా ఇట్రా ఇట్రా. బాబు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వస్తావా? నేను అటు నుంచి పోవట్లేదయ్యా, దిల్సుఖ్నగర్ వైపు వెళ్తున్నా. వస్తావా? భలే వారండి మీరు. మేము అటు ఎటు వెళ్ళాలంటే మీరు ఇటు ఎటు తీసుకెళ్తా అంటారేంటి? వెళ్ళండి వెళ్ళండి. భలే వాళ్ళయ్యా. చూడు, ఇలాంటి చిన్న చిన్న డీలింగ్స్ ఉంటే వేరే వాళ్ళతో పెట్టుకో. కనీసం ₹1,00,00,000 డీలింగ్ అయితేనే నా దగ్గరకు తీసుకురా. సరే, ఇంకో విషయం, నేను ఈ 4 రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉంటా. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఈలోపే నాకు ఏదో విషయం చెప్పు. మొన్న కూతురికి దొరికిపోయాను, ఇప్పుడు తండ్రికి దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది పెదనాన్న? రే, ముందు ఆ సంచులు తీసుకురా. అప్పుడు కూతురు క్లాస్ తీసుకుంది, ఇప్పుడు తండ్రి క్లాస్ పీకుతాడేమో. బాబు ప్రకాష్, బాగున్నావా? బాగానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నీ మూలంగానే నాకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు. నా కూతుర్ని పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నీ స్వార్థం కోసం 2 జీవితాల్ని బలి చేస్తావా? నిన్ను వదలను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను బాబు ప్రకాష్, నీకు మాకు ఏ సంబంధం లేకపోయినా మాకెంతో మేలు చేశావు. నా కూతురికి ఓ అందమైన జీవితాన్ని ఇచ్చావు. ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చావు. వాళ్ళు బాగున్నారు. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనయ్యా. ఆ కనక మహాలక్ష్మి ఏమో జీవితం నాశనం చేశావు అని నడి రోడ్డు మీదే నిలదీసింది. ఈయనేమో కూతురికి బంగారం లాంటి జీవితం ఇచ్చావు అని తెగ పొగడేస్తున్నాడు. ఇద్దరి మాటలకి ఈస్ట్కి వెస్ట్కి ఉన్నంత దూరం ఉంది. అసలు వీళ్ళ జీవితంలో ఏమవుతుంది? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ కూతురు విహారీ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారా అంటావేంటి బాబు?
బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళిద్దరి జంటను చూస్తే మా ఊళ్ళో వాళ్ళందరూ చూడముచ్చటి జంటని తెగ పొగుడుతూ ఉంటారు తెలుసా. మా అమ్మాయి సంతోషానికైతే అసలు హద్దులే లేవు. ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏదో మిస్టరీ నడుస్తుంది. అయినా వీళ్ళ మిస్టరీ గురించి మనకెందుకు. సరే అంకుల్, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. బాబు ఒక్క నిమిషం. ఏంటి అంకుల్? పెళ్లి బట్టల ఆర్డర్ ఒకటి ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు, అడ్రస్ ఏమో సరిగ్గా గుర్తులేదు. కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తావా?